రాధే రాధే రాధే. రాధే. ముంబై సిటీ చాలా బాగుంది కదా. బాగా డబ్బు సంపాదించాలి. రాత్రికి రాత్రే గొప్పవాళ్ళు అయిపోతాం. గుడ్ మార్నింగ్ ముంబై. కొత్త ఊరు, కొత్త మనుషులు, కొత్త పని. ఐ లవ్ ఇట్. రూమ్ సర్వీస్ ఏం తీసుకుంటారు సార్? కోకైన్, మియా మియా, టాబ్లెట్, పేపర్, మష్రూమ్, ఎల్ఎస్డి లేదా పాము కాటు? నన్ను వెళ్ళనివ్వండి. మీ డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేస్తాను. డబ్బు తిరిగి ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను, మొత్తం ఇచ్చేస్తాను సార్. నీకు 1 సంవత్సరం నుంచి ఢిల్లీ నుంచి సరుకు పంపుతున్నా. మొదటిసారి డబ్బు ఇచ్చావు, తర్వాత 3 సార్లు ఏమి ఇవ్వలేదు. మొదటిసారి రెండోసారి ఇస్తానన్నావు, రెండోసారి మూడోసారి ఇస్తానన్నావు, మూడోసారి అడిగితే తర్వాత సారి ఇస్తానన్నావు. ఇక ఫోన్లు ఎత్తడం మానేశావు. ఇప్పుడు నేను ఇక్కడికి డబ్బు గురించి అడగడానికి ఎత్తుకొస్తే మన్సూర్ పేరు చెప్పి బెదిరించాలని చూస్తున్నావు. లేదు, వాడికి ఫోన్ చెయ్యి. చెయ్యి. మన్సూర్ భాయ్ మలేషియా వెళ్ళాడు సార్. ఓ, వెయిటింగ్ చాలా చాలా బోరింగ్. మాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి. ప్లీజ్, నువ్వు చాలా గోల చేస్తున్నావు. నీ చేయి చాపు. ఒకటి కావాలా? కావాలా? వద్దు వద్దు. రజనీ సినిమా చూసావా? లేదు, వద్దు వద్దు. అయ్యో, చెయ్యి మిస్ అయింది. ఇప్పుడు తల మీద కొట్టు. మాదక ద్రవ్యాల వ్యసనం కారణంగా గత 3 నెలల్లో ముంబైలో 12 మంది మరణించారు. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ డ్రగ్స్ కాలేజీలతో పాటు స్కూల్లో పిల్లల్ని కూడా వదలడం లేదు. మా కాలేజ్ లో కొంతమంది మీద అనుమానంగా ఉంది. ఇదంతా పోలీసులు తప్పే. అసలు నేరస్తులు ఎవరు? అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి మన సిటీని నాశనం చేస్తున్నారు? పెద్దలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. నేటి యువతరమే రేపటి భవిష్యత్తు అనేది నానుడిగా ఉండిపోకూడదు. ప్రభుత్వం, చట్టం, పోలీసులు అందరూ చెవిటి వాళ్లైపోయారు. ఈ సిటీని డ్రగ్స్ నుంచి రక్షించాలి. ఇప్పటికి చేయకపోతే ఇంకిప్పుడు చేస్తారు. మీడియా మనల్ని నిలదీస్తోంది. We have to get this stopped. సార్, మేము ప్రయత్నిస్తున్నాం. ఈ కేసు కోసం 2 సీనియర్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేశాం. కానీ వాళ్ళు కొన్ని రోజులు కనిపించలేదు. ఆ తర్వాత వాళ్ళ బాడీలు జూహీ బీచ్ లో కనిపించాయి. భారీగా డ్రగ్స్ తీసుకున్నారని పోస్ట్ మార్టం లో తెలిసిందే. నిజానికి ఇది ఒక సాధారణ పోలీస్ ఆఫీసర్ వల్ల కాని పని. దీనికోసం మనకి ఒక స్పెషలిస్ట్ కావాలి. స్పెషలిస్ట్? అవును, రాధే. ఇప్పటికే ఇది అక్రమ నిర్మాణం అయింది. ఇంకా కడితే దొరికిపోతాం. వర్కర్ల సేఫ్టీ కూడా ముఖ్యం కదా సార్. షట్ అప్. నేను మినిస్టర్ కి డబ్బులు ఇచ్చానని చెప్పాను కదా. ఏమవ్వని, ఎవరైనా చావని నేను చూసుకుంటాను. నీ వల్ల కాదంటే పో అక్కడి నుంచి. ఓకే సార్, అర్థమైంది.
ఆ మనుషులు ఇక్కడ ఇంతమంది ఉండగా నువ్వు ఎలా వెళ్తావు? ఓ అన్నా, రాధే వెళ్ళడానికి కాదు వచ్చింది, నేను పంపించడానికి. और तेरे నీ వాటా బిర్యానీ మేమంతా సమానంగా పంచుకొని తిని मिल बांट कर खाएंगे और बोले అప్పుడు ఈద్ ముబారక్ చెప్పుకుంటాం. దాన్ని పట్టుకో. ఒక అమ్మాయి కోసం ఇంతమందిని చంపేశావా? కాదు, స్త్రీ జాతి కోసం. 97 ఎన్కౌంటర్స్, 23 ట్రాన్స్ఫర్స్ ఇన్ 10 years. అతను తన పద్ధతిలో పనిచేస్తాడు. అలాంటి క్రూరులకు ఇలాంటి క్రూరమైన వాడే కరెక్ట్ అన్న ఉద్దేశం. Get him. ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నాడు సార్. Revoke his suspension. Get him back. ASAP. సార్ చెప్పండి సార్, ఏం చేయాలో? డిపార్ట్మెంట్ కి నీ అవసరం ఉంది. సిటీలో క్రైమ్ బాగా పెరిగిపోయింది. కొంచెం రిస్క్ ఉంది, అందుకే నిన్ను పిలిపించాను. చదువిది చదువు. ఇలాంటివి ఇంకా చాలా కేసులున్నాయి. ప్రజలకి డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోయింది. నీ సస్పెన్షన్ రీవోక్ చేస్తున్నావు. రేపటి నుండి డ్యూటీలో జాయిన్ అవ్వు. రాధే, రేపటి నుండి టేక్ ఓవర్ చేయాలి. రాధే సార్, వెల్కమ్ సార్. మీ గురించి విన్నాను. థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్. హలో సార్. సార్, మీతో పనిచేయడం చాలా గౌరవంగా ఉంది. సార్, మీతో పనిచేయడం చాలా డ్యూటీ గర్వంగా తర్వాత ఉంది. మీతో ఒక సెల్ఫీ తీసుకుంటా సార్. వెల్కమ్ సార్. ఐఎమ్ రోహిత్ జునేజా. సో వెల్కమ్ సాదా చక్రవర్తి. హలో సార్, దిస్ ఇస్ వెల్కమ్. బాయ్. మై సెల్ఫ్ మణికాంత్ సార్పూర్ సార్. ఏంటి గోలంతా? సార్ ఫోన్. క్వైట్, ఎవ్రీబడి క్వైట్. ఎవరి ఫోన్ మోగుతోంది? ఎవరి ఫోన్ అది? అది మీ ఫోనే సార్. రాధే రిపోర్టింగ్ సార్. ఎప్పుడైనా ఫస్ట్ జూనియర్ వచ్చి సీనియర్ కి రిపోర్ట్ చేయాలి. కానీ నువ్వు వచ్చి నీ జూనియర్ తో ముచ్చట్లు చెప్తున్నావు. డిసిప్లిన్ ఏది? నువ్వు చాలా డేంజర్ అని విన్నాను. నేను నీకంటే ఎక్కువ డేంజరస్. ఇక్కడ నేనే నీ సీనియర్ ని. రూల్ నెంబర్ 1, నా పర్మిషన్ లేకుండా ఇక్కడ కుర్చీ కూడా కదలదు. రూల్ నెంబర్ 2, ఫాలో రూల్ నెంబర్ 1. అసలు నా గురించి తెలుసా నీకు? పెద్ద పెద్ద వాళ్ళకి నేనంటే సింహ స్వప్నం. అటువైపు సార్. థ్యాంక్ యూ. నాతో ఎంత ప్రమాదం అతనికి చెప్పండి. సార్ ఓకే సార్. ఎంత అదృష్టం, ఎంత అదృష్టం. ఇవాళ ఆటో స్ట్రైక్, ఒక్క ఆటో కూడా దొరకదు మీకు. ఎంత అదృష్టం.
నేను నా కార్ అమ్మేసి బైక్ కొంటాను. ఇవాళే అన్నయ్యకి చెప్తా. గుడ్ ఐడియా కదా? అవును. ఓ షిట్, థింక్ ఆఫ్ ద డెవిల్. అన్నయ్య, అన్నయ్య హలో, ఎక్కడున్నది వస్తున్నాను. ఆడిషన్ లో కలుస్తాను. బై 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 బై, సీ యూ. చెప్పన్నయ్య, ఏంటన్నావు ఇందాక? వినిపించడం లేదు, మళ్ళీ చెప్పు. ఒక్క నిమిషం అన్నయ్య, హోల్డ్ లో ఉండు. రోడ్డు మధ్యలో ఎందుకు నడుస్తున్నావు? బ్యాడ్ లక్ మేడం, उसके నా बाद బండి పాడైంది. పెట్రోల్ డీజిల్ రేటు పెరిగిపోవడంతో की वजह से ట్రాన్స్పోర్ట్ స్ట్రైక్ మొదలైంది. 6 గంటల నుంచి నడుచుకుంటూ వస్తున్నాను మేడం. ఒళ్ళంతా నొప్పులు, కండరాల నుంచి లో కండరాల దాకా. నేను డ్రాప్ చేస్తాను రా. వద్దు మేడం, ఎందుకు? ఎప్పుడూ తెలియని మగవాళ్లకు లిఫ్ట్ ఇవ్వకూడదు. ప్లీజ్ కార్ ఎక్కు. ఓకే మేడం. చెప్పన్నయ్య, నేను తర్వాత చేస్తానన్నయ్య. చెప్పన్నయ్య, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. నాకు సమాజంలో గౌరవం ఉంది. నువ్వు మోడలింగ్ చేస్తే ఇప్పుడు ఆపుతున్నావు. ఏంటి చెత్త పని అంటే ఏంటి? మోడలింగ్ ఒక ప్రెస్టీజియస్ జాబ్ తెలుసా? నిజానికి నీ పోలీస్ ఉద్యోగం నాకు అస్సలు ఇష్టం లేదు. పగలు లేదు, రాత్రి లేదు. లూటీ, దోపిడీ, రక్తపాతం. ఐ హేట్ యువర్ జాబ్. నిజానికి ఐ హేట్ పోలీస్. ఐ హేట్ యూ. నగల యాడ్లో నగలు మాత్రమే ఉన్నాయి, బట్టలేవి. నీతో మాట్లాడడం లేదు. నీ పేరేంటి? రాదే, ఏం పని చేస్తావు? ఆస్పైరింగ్ మోడల్. మోడలా? అవును. చూడడానికి మొహం బానే ఉంది. కొంచెం బాడీ మీద శ్రద్ధ పెట్టు, సరేనా? కాస్త ప్రేమ, శ్రమ, అంకిత భావంతో. అర్థమైందా? తప్పకుండా చేస్తా మేడం. డోంట్ వరీ, నేను హెల్ప్ చేస్తా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. थैंक यू నా ఫోన్ ఏమైంది? ఏమైంది? నా ఫోన్ అక్కడ చూడు, ఆ మూల. సరిగ్గా చూడు. ఒకసారి కాల్ చేస్తారా? తప్పకుండా. నంబర్ 9911 77 1177 23 44. కరెక్టేనా? మోగుతోంది, వస్తుందా? మోగుతోంది. ఓకే. ఇక్కడుంది. ఇంతకీ మీ పేరేంటి? దియా. ఎవరు పెట్టారు? మా అన్నయ్య. जब నా చెల్లి ఉంటే తనకి నదియా అని పెడతాను. नादिया रखूंगा नादिया నదియా. ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళాలి? ఇక్కడే ఆపండి, ఇక్కడే ఆపండి మేడం. గ్యాలక్సీ. కాదు, దాని వెనుక. के पीछे ఓ సరే. శ్రద్ధ పెట్టు, ఫోకస్ చేయి, సరే. బాడీ బిల్డ్ చేయి. ఓకే మేడం. దియా. వచ్చేసాడు, వచ్చేసాడు. మన్సూర్ మలేషియా నుండి వచ్చేసాడు. गया है ఎక్కడున్నాడు? అక్కడుంటాడు. మన్సూర్, 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 మన్సూర్. ఎవడరాది? రానా? अपने अंदर के विजेता को पहचाने, अपने अंदर के हुनर को पहचाने। बैट मास्टर कसिनो और स्पोर्ट्स बुक है। बैट मास्टर कसिनो और स्पोर्ट्स बुक है ऑनलाइन 24 घंटे व 7 दिन। अनगिनत कसिनो गेम्स, शानदार स्पोर्ट्स बुक, जीत के लिए अनगिनत अवसर, रियल कैश। अभी साइन अप करें और अपनी पहली जमा राशि पर 100% या अधिकतम 20,000 रूपए तक प्राप्त करें। నా పేరు అజాన్. సెయింట్ ఆంథనీ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. కొన్ని నెలల క్రితం నా ఫ్రెండ్ సూసైడ్ చేసుకున్నాడు కదా. అది నిజానికి సూసైడ్ కాదు, హత్య. కొంతమంది డ్రగ్ డీలర్స్ మాకు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. వాళ్ళ వల్లే నా బెస్ట్ ఫ్రెండ్ ని కోల్పోయాను. बेस्ट फ्रेंड खो दिया सर। एक दिन धीरे ఏదో ఒక రోజు నేను నా ఫ్రెండ్స్ కూడా ఇలాంటి చావే చేస్తాం. ऐसी ही दर्दनाक मौत का शिकार बन जाएंगे। ప్లీజ్ ప్రొటెక్ట్ us. అజాన్,
నీ ఫ్రెండ్ పేరేంటి? సుమిత్. ఎప్పటి నుండి ఇక్కడికి వస్తున్నావు? 1 నెల రోజులుగా నేను ఈ పోలీస్ స్టేషన్ కి వస్తున్నాను సార్. కానీ ఒక స్కూల్ పిల్లాడు చెప్పేది వినడానికి ఎవరి దగ్గర టైం లేదు సార్. ఇప్పుడు నేను వచ్చేసాను. సుమిత్ స్పేస్ సైంటిస్ట్ అవ్వాలనుకున్నాడు, लेकिन ऐसे కానీ డ్రగ్స్ వల్ల వాడి కళ రెండూ నాశనం అయిపోయాయి సార్. खत्म हो गए సార్ అలాగే మేమంతా కూడా ఒకరోజు నాశనం అయిపోతాం. ఎవ్వరు ఏమీ చెయ్యరు. అలా ఏం జరగదు. నేను నీకు మాటిస్తున్నాను. ये जो మీలాంటి పిల్లలకి డ్రగ్స్ అలవాటు చేసే వాళ్ళని, और वो నీ जो ఫ్రెండ్ చావుకి కారణమైన వాళ్ళని हैं तुम्हारे నీ 10वीं 10th అయ్యేలోపు पहले या तो జైల్లో పెడతాను, होंगे లేదా మట్టిలో కలిపేస్తాను. ప్రామిస్? एक నేను ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. की भी नहीं सुनता. ఐ విల్ కిల్ దిస్ సిటీ. ఏం జరుగుతుంది ఇక్కడ? पहले ముందు నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. जवाब दो. अभी हमारी ఇప్పుడు మన పరిధిలో ఎవరు విచ్చలవిడిగా ఉన్నారు? ముంబైని 2 గ్యాంగులు ఆడిస్తున్నాయి. సెంట్రల్ హార్బర్ లైన్ దిలావర్ అండర్ లో ఉన్నాయి. వెస్ట్ సౌత్ నార్త్ మొత్తం ముంబై దగుడు దాదా కంట్రోల్లో ఉంది. ఏదైనా బస్తీ ఖాళీ చేయించాలంటే పట్టపగలు మార్కెట్ మధ్యలో హత్యలు కూడా చేస్తారు. కానీ డ్రగ్స్ మాఫియా ఎవరిదో ఇంకా తెలియలేదు. चलाए सर ఏ, ఎవడో రాధే అనే పోలీస్ వస్తున్నాడని విన్నాను, నిజమేనా? రాగానే సిగ్నల్ లేవు అని ఊరి అవతల పారేస్తా. పరిగెట్టు. ఏ పోలీస్ వాళ్ళే, మా ఏరియాకి వచ్చి మమ్మల్ని కొడతావా? ఇక్కడి నుంచి పో. హలో, మన బాస్ ని కొడుతున్నాడు సార్. ఈ డ్రగ్స్ పని మాది కాదు సార్, నన్ను నమ్మండి. మేము రౌడీయిజం కూడా చాలా నిజాయితీగా చేస్తాం సార్, మమ్మల్ని నమ్మండి సార్. తెలుసా, నేను డ్రగ్స్ బిజినెస్ చెయ్యను, నా ఏరియాలో ఎవరిని చెయ్యనివ్వను కూడా. నన్ను నమ్మండి. అలాంటి పనులు మేము చెయ్యం. అలాంటి పనులు వినండి, నేను చెప్పేది పూర్తిగా వినండి సార్. రా రా. లే లే బ్రో బ్రో. హే, ఏమైంది? సన్ స్ట్రోక్. ఒకే ఒక్క సెకండ్. మిస్టర్, పదండి, నేను అందేరి వెళ్తున్నాను. మిమ్మల్ని హాస్పిటల్లో డ్రాప్ చేయనా? అంధేరి బెటర్. హాస్పిటల్ పక్కనే ఉంది. దగ్గరలో ఉన్న హాస్పిటలే బెటర్. ఈ రోజుల్లో ఎవ్వరికి ఎవరి కోసం టైం ఉండటం లేదు. అంటే అన్నదమ్ములు కూడా ఒకరి కోసం ఒకరు సాయం చేయరు. నువ్వెంతో కష్టపడి తెలియని వాళ్ళకి సాయం చేస్తున్నావు. నా స్వభావం అది. హౌ స్వీట్. జాగ్రత్త. బాయ్. ఇప్పుడు నువ్వు టైం తీసుకోకుండా చెప్తావా, లేక నేను టైం తీసుకొని చెప్పించనా? ఏం చెప్పాలి సార్? డ్రగ్స్ రేట్ ఎంత, కొకైన్ ఎంత? నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను సార్, జీవితంలో ఎప్పుడు డ్రగ్స్ బిజినెస్ చేయలేదు సార్. మరెందుకు అంత స్పీడ్ గా పరిగెత్తావు? మీ బాడీని చూసి ఎవరు భయపడరు సార్. వీడికి హెల్మెట్ ఇవ్వు. నా దగ్గర స్కూటరే లేదు. హెల్మెట్ ఎందుకు సార్ నాకు? సేఫ్టీ సేఫ్టీ. గుర్తుకొచ్చింది, అంతా గుర్తొచ్చింది సార్. అంతా దిలావర్ తమ్ముడు మన్సూర్ డ్రగ్స్ బిజినెస్ చేస్తాడు సార్. కానీ వాడు ఎక్కడున్నాడో తెలియదు. చాలా రోజులుగా కనిపించలేదు సార్. సేఫ్టీ ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. దిలావర్. దిలావర్ వేరే గ్యాంగ్ సార్. హే, రాధే, హలో. తొందరగా నీ ఫోటోలు పంపించి ఒక అసైన్మెంట్ వచ్చింది. సరే. హలో. ఏంటి ఇలాంటి ఫోటో పంపావు? బాత్రూమ్ లో. ఓ సారీ. ఒక పని చెయ్, నేను ఒక లొకేషన్ పంపుతున్నాను, రేపు పొద్దున్నే అక్కడికి వచ్చేసాయి. ఓకే నాకు ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్ ఉన్నాడు, నీకు మంచి పోర్ట్ఫోలియో తీసిస్తాడు. ఓకే. సియా, బాయ్. యా.
హోల్డ్ ఇట్. హే జార్జ్, తను రాదే కదా, ఇది మాత్రం బాలీవుడ్ కి పనికొచ్చేది కాదు. మేబీ వెబ్ సిరీస్ కి ట్రై చేయి, లేదా బిగ్ బాస్ కి ట్రై చేయొచ్చు కదా. బిగ్ బాస్ లక్కీ యూ. మమ్మల్ని మర్చిపోకు. అరే పద పద పద, ఆ మార్క్ దగ్గర నుంచో, గ్రీన్ మార్క్ దగ్గర. ఈ గ్రీన్ కాదు, ఆ గ్రీన్. కమాన్ రాధే, కిల్ ఇట్. ఓకే, ఇప్పుడు ఒక సెక్సీ పోజ్ ఇవ్వు. ఆధార్ కార్డ్ కి పోజిస్తున్నావా? మంచి నవ్వుతో పోసివ్వు. యా, ఓకే ఓకే. నెక్స్ట్ షార్ట్ విప్పు. షర్ట్ విప్పుతున్నాడు లేక ఉల్లిపాయ తీస్తున్నాడా? Do it. కొత్త కదా, సిగ్గుపడుతున్నాడు. ఐ కెన్ అండర్స్టాండ్. అదేంటి? హార్ట్ బీట్. ఓ, అయితే దాన్ని ఆపేద్దాం. టాయిలెట్ ఆర్కే మూమెంట్. గోలు, ఇలాగే కష్టపడి పనిచేయి, ఎంతో ఎత్తుకెళ్తావు. క్యూట్ బాయ్. అన్నా, ఆ కొత్త ఇన్స్పెక్టర్ రాధే వచ్చాడు, రమ్మను వాడిని. హాయ్, నేను ఇప్పుడే వాడి సంగతి చూస్తా. ఏ ఊరుకో, నేను వాడి మొహం చూడాలి. నేను చెప్పే వరకు అందరూ కంట్రోల్లో ఉండండి. పద పద, ఏ పద. సలా అంటారు అందరికి వాంటెడ్. ఏం స్టైల్. ఏంటి? నీ తమ్ముడు మన్సూర్ కావాలి, వాడిని తీసుకుని వెళ్ళాలి. నువ్వు నా పర్మిషన్ లేకుండా ఇక్కడికి వచ్చావు. చాలా ఎక్కువ చేస్తున్నావు. నాకు ఈ రోజు చాలా బాగుంది. నా మూడ్ పాడు చేయకు. ఇప్పుడు కేవలం 3 అంగుళాలే దింపా. ఇప్పుడు ఇంకెవరైనా ముందుకొస్తే వాడి బాడీ పార్టులు తారుమారైపోతాయి. की जगह की హలో, పెళ్ళం ఫోన్ అన్నా. సార్, మన్సూర్ రాగానే నేనే స్వయంగా మీ దగ్గర తీసుకొని వస్తా. గుర్తు సార్. నువ్వు నాతో వస్తున్నావు. నేను ఎక్కడికి సార్? मैं चलता నేను వస్తాను కదా మీతోటి. పదండి, నడు ముందుకి. ఏం చూస్తున్నావు? పద వెళ్దాం, సార్ పిలుస్తున్నారు.
ఎందుకు ఒకరినొకరు అలా చూసుకుంటున్నారు? ఎందుకంటే సార్ నాకు వీడి ముఖం అస్సలు నచ్చదంటే నచ్చదు. నాకే గనక అవకాశం ఉంటే వీడిని తలకిందులుగా వేలాడదీస్తా. నువ్వేంట్రా నన్ను తలకిందులుగా వేలాడదీసేది? నాకు తెలుసురా నీ సంగతి. చంపేస్తా. చేతులు కలపండి, చేతులు కలపండి. ఒక్క నిమిషం సార్. చేతులు కలపండి. చేతులు కలపండి. ఏంటి? కౌగిలించుకోండి. నేనా? దగ్గరికి తీసుకో. దగ్గరికి తీసుకో. సెల్ఫీ తీసుకోండి. ఏంటి? సెల్ఫీ. సెల్ఫీ. నవ్వు. ఇవ్వుదాని. ఈ రోజు నుండి మీ మధ్య గొడవలు లేవు. మీ ఏరియాలో ఎవరు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారో తెలుసుకోండి. धंधा कर रहा है ఇంకా మీ మధ్య ఏదైనా గొడవ అనిపిస్తే ఈ ఫోటో చూసుకోండి. అంతకన్నా పెద్ద సమస్య ఏదైనా ఉంటే ఇదిగో ఇది షేర్ చేసుకోండి. సరే సార్, నాకు షేర్ చేయి. తప్పకుండా చేస్తా. థ్యాంక్ యూ. పదమిత్రమా, ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. ఓ పొండి, పద. చెప్పానా? చెప్పాను కదా, వాళ్ళందరినీ కూడా లోపలికి తోస్తా. कर दूंगा మిమ్మల్ని చూస్తుంటే నాకు పోలీస్ అవ్వాలనుంది సార్. चाहता हूँ इस ఈ उम्र వయసులో నువ్వు నడుస్తున్న దారి होना నిన్ను చాలా ముందుకు తీసుకెళ్తుంది. थैंक यू థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ इस నీ ब्रेक సాహసానికి, నీ సహాయానికి. करने के लिए జాగ్రత్తగా ఉండు. ఏంటన్నా వాడు స్ట్రిక్ట్ టీచర్ లా చెప్పాడు, నువ్వు విని వచ్చేసావు. ఒరే, వాడు టీచర్ లాగా చెప్పాడు కాబట్టి మనం ఇంకా బ్రతికున్నాం. పోలీసులో వచ్చుంటే చంపేసావాడు తెలుసా? అవును బాయ్. రే మన్సూర్, రానా నన్ను కిడ్నాప్ చేశాడు భాయ్. తను రక్షించు. పిల్లల్ని చంపేస్తాడు. ప్లీజ్ నన్ను కాపాడు భాయ్. కాపాడు భాయ్. సాలా నేనే నిన్ను చంపేస్తాను. నిన్ను అసలు డ్రగ్స్ బిజినెస్ లోకి ఎవర్రా వెళ్ళమన్నారు? నువ్వు ఆ రాధే నన్ను చంపుకొని తింటున్నారు. ఎక్కడున్నావు? కోహినూర్ మిల్స్ లో ఉన్నా భాయ్. నన్ను కాపాడు భాయ్. ప్లీజ్ 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 ప్లీజ్. రేయ్, నా తమ్ముడేడి? तुम लोग ఎంత ధైర్యం ఉంటే నా తమ్ముడిని కిడ్నాప్ చేస్తారా మీరు? तुम మీలాంటి వాళ్లను నేను నా కాళ్ళ కింద ఉంచుతాన్రా. पे रखता हूँ రేయ్, क्या ఏం చూస్తున్నావురా? ఏం చూస్తున్నావు? ఎవరైనా నాకు అనవసరం. నాకు నా డబ్బులు కావాలి. तू देगा నువ్వు ఇస్తావా? अपने भाई నీ के తమ్ముడికి బదులుగా డబ్బులు? నీకేమైనా పిచ్చా? पागल है क्या పిచ్చోడివా? पागल है क्या చాలా నిన్ను ఇక్కడే ఇలానే చంపేసినా मारूंगा ना कि किसी को ఎవ్వరికీ తెలియదు. चलेगा ఏంట్రా क्या देख रहा అలా చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? మన్సూర్, మన్సూర్, ఎందుకు? చంపే, నన్ను చంపే. రా చంపే. इसके इतने ఎవరు గుర్తుపట్టకుండా ముక్క ముక్కలుగా నరికేసి है कौन है నాలుగుల పారే వేదవని. ఎత్తు వాటిని ట్యాంక్ దగ్గరికి తీసుకుని రా. 1 2 3. కంగ్రాచులేషన్ సార్. పార్టీ పార్టీ. కంగ్రాట్స్ సార్. సార్, 2 గ్యాంగులను కలిపారు కదా, అందుకే పార్టీ అడుగుతున్నారు. ఇప్పుడెవరు ఫోన్? పార్టీ పార్టీ పార్టీ. హలో, హాయ్ బోలు. సరే విను, ఈరోజు సాయంత్రం నా బర్త్డే పార్టీ. టైంకి వచ్చాయి. సరే. అడ్రస్ పంపిస్తాను. సీ యూ సూన్. బాయ్ బోలు. పార్టీ పార్టీ Discipline. పార్టీ. డిసిప్లిన్. ఏం జరుగుతోంది ఇక్కడ? ఆ? ఏం జరుగుతోంది? ఏం జరుగుతోంది? సార్ మా అమ్మకి ఒంట్లో బాలేదు. అయినా ఇప్పటికి పార్టీ కావాలా? వద్దు సార్. అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఓకే. రాధే, నీ కార్ పడైందని నాకు తెలుసు. నా కార్ తీసుకెళ్ళు. ఏం పర్వాలేదు. అదే కరెక్ట్. ఏమైనా అవసరమైతే చెప్పు. फोन ఫోన్ ఇవ్వు. అది పారేసాను సార్.
అరే మాట్లాడమని చెప్పా. సారీ సార్ సార్ ఇదిగోండి సార్. ఏంటి? దియా, మిస్టర్ విపుల్ షా. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే దియా. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. యు ఆర్ లుకింగ్ స్టన్నింగ్. బోలే లుకింగ్ గుడ్. ఇతను రాధే, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీరు ఆమెను మీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ ని చేశారు, కానీ తను మీ గిఫ్ట్ ని కూడా పట్టించుకోవడం లేదు. ఇంట్రెస్ట్ అక్కడుంది. రా, అన్నయ్యకి పరిచయం చేస్తా, నీకు నచ్చుతాడు. పద. అవునా? అన్నయ్య. రాధే నా ఫ్రెండ్, ఊరికి కొత్త స్ట్రగ్లింగ్ మోడల్. నేను అతనికి హెల్ప్ చేస్తున్నాను. ఈయన మా అన్నయ్య, వన్ అండ్ ఓన్లీ అవినాష్ అభ్యాంకర్. ఐల్ బి రైట్ బ్యాక్. మదర్. మాదర్ కాదు సార్, మదర్. మదర్ సార్, మదర్. ఏమైంది మీ మదర్ కి? మదర్ పార్టీ ముఖ్యమని అందే. पार्टी इम्पोर्टेंट है. తనని తాను జాగ్రత్తగా చూసుకుంటానందే. ఏం నడుస్తోందో నాకు తెలుసు. నువ్వు నా చెల్లి వెంట పడుతున్నావు కదా. థ్యాంక్ యూ ఆంటీ. ఏయ్! ఏయ్! అలాంటిదేం లేదు సార్. ఎన్కౌంటర్ లో లేపేస్తాను. నీకు నా గురించి పూర్తిగా తెలియదు. బోలే, ఎక్కడికి వెళ్తున్నావు? రా, డాన్స్ చేద్దాం. నాకు డ్రింక్ తీసుకురా. షూర్ సార్. ఓ సారీ. వాడిని నేను ఏం చెప్పను? బోలే, నేను దగ్గరకు వస్తే సిగ్గేస్తుందా? దూరంగా వెళ్ళిపోయినా? I don't know why मुझे ऐसा क्यों लगे कि जैसे प्यार हो गया. तू जो मिली है बाय गॉड में तब से स्टार हो गया. चल किधर आंखों को नीचे गए जिधर मैं चलूं पीछे मेरी नजर एक तेरी खींचे ये करके zoom 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 zoom. आंखों को नीचे गए जिधर मैं चलूं पीछे मेरी नजर एक तेरी खींचे ये करके zoom zoom तेरी सेक्सी सेक्सी आंखों में. पूरा तू मस्त है अब क्या बताना. तुझसे है वास्ता मेरा कुछ बुरा ना. दिल मेरा टोटली तुझ पे फिदा है यही जिद मेरी तुझको है पाना. ऐसा ना हमें कभी भी फील हुआ होता है जो तेरे साथ रोजाना. जाऊं जिधर आग को मीठे आए उधर तू मेरे पीछे तेरी नजर पिक मेरी खींचे ये करके zoom 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 zoom. आंखों को नीचे गए जिधर मैं चलूं पीछे मेरी नजर एक तेरी खींचे ये करके zoom zoom तेरी सेक्सी सेक्सी आंखों में.
ग्लो है इश्क में तू मगर थोड़ा सा स्लो है क्यूट है कूल है थोड़ा हार्ड भी है सामने मेरे क्यों हो जाता लो है आती है तू सामने तो लगता है ऐसा खूबसूरत ख्वाब देखना जाओ जिधर आग को नीचे आए उधर तू मेरे पीछे तेरी नजर बीच में देखी ये करके zoom 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 आंखों को नीचे लाए जिधर मैं चलूं पीछे मेरी नजर एक तेरी खींचे ये करके zoom zoom तेरी सेक्सी सेक्सी आंखों में ఇంత తక్కువ నాకేం తెలియదు అనుకున్నావా? సార్ మా ఏరియాలో ఇంతే అవుతుంది. దగడు ఏరియాలో ఎక్కువ లాభం ఉంటుంది. అక్కడ పెద్ద పెద్ద స్కూల్స్ కాలేజీలు పబ్బులు ఉన్నాయి. అక్కడ ఎక్కువ డబ్బు వచ్చే అవకాశం ఉంది. కానీ వాడి ఏరియా గనక మనం వెళ్తే గొడవలు అయిపోతాయి. ఐ లవ్ ఇట్. మన్సూర్ చాలా సేపటి నుంచి నీ ఫోన్ మోగుతుంది. నువ్వు వెళ్ళి నేను వస్తా. వెళ్ళు. తర్వాతి కలెక్షన్ దుగుడు ఏరియా నుంచి. హలో రంజిత్ మవానీనే మాట్లాడుతున్నా. అరే రాంగ్ నెంబర్ రా. సార్ సార్ మీరిక్కడ లోపలికి రండి. లోపలెక్కడ? రండి రండి చెప్తా. నిన్ను వేస్తా కూర్చొని లోపల. మాట్లాడుకుందాం. రండి అంత చెప్తా కదా రండి. క్లబ్ గురించి చాలా కంప్లైంట్ వస్తున్నాయి. మ్యూజిక్ సౌండ్ ఎక్కువ, బై ట్రాఫిక్ జామ్. ఇక్కడ పికప్ జాయింటా? లేదు సార్, గర్ల్స్ బాయ్స్ ని బాయ్స్ గర్ల్స్ ని కలుస్తారు, తాగుతారు, డాన్స్ చేస్తారు, సెల్ఫీ తీసుకుంటారు, ఇంటికి వెళ్లిపోతారు. హ్యాపీ ఎండింగ్. ఏంటిది? 25 ఏళ్లుగా ఈ బాటిల్ మా కోసం ఎదురు చూస్తాం లంచమా? లంచమా? సార్. హాస్పిటాలిటీ. అయితే సరే. ఏం చేస్తావు? హాస్పిటాలిటీ. నా డ్యూటీ అయిపోయింది. పోయి. సార్ నచ్చిందా? బలంతో చేస్తున్నావు కదా, ఇంకోటి పోయి. సరే ఓ ఫ్యాన్స్. సెల్ఫీ తీసుకోవచ్చా? ఒక సెల్ఫీ తీసుకోండి సార్. రెస్పెక్ట్ గర్ల్స్. రండి. ఐ రెస్పెక్ట్ యూ టూ. వావ్, గ్రూప్ సెల్ఫీ. థ్యాంక్ యూ. చియర్స్. చాలా సరదాగా ఉంటుంది, మంచి టైం పాస్. పదండి. కమ్ ఆన్ గెట్ అప్ పోలీస్. పద పోదాం. పోలీస్? నేనే పోలీస్ని. నీ అడ్రస్ ఇవ్వు. అన్ని రూమ్స్ చెక్ చేయి. Yes, sir. కావాలి? ఏం జరుగుతోంది? అప్డేట్ ఏంటి? సార్ మీరే వచ్చారు. ఎగురుతూ వచ్చా. గంట నుంచి వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఎప్పుడూ లేటే. నాకు బ్రీఫింగ్ ఇప్పుడే కావాలి. సరే సార్. సార్ మేనేజర్ సీమా సాక్షి. వీకెండ్ లో ఎప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది సార్. వాళ్ళు ముగ్గురు. వాళ్ళు అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించారు. ఇలా పిచ్చోలే అలా చేస్తారు సార్. వాళ్ళు ఆడపిల్లల్ని డ్రెస్సింగ్ రూమ్ లోకి ఎత్తుకొచ్చి బలవంతం చేయబోయారు సార్. ఏం జరుగుతోంది ఇక్కడ? వాళ్ళని బయటకు గంటే. ఏయ్, ఇది నీ బాబుగాడిల్లా లేక బ్రోతలు హౌసా? చెత్త విధంలారా, ఏమనుకుంటున్నారు మీ గురించి మీరు? దరిద్రులారా, కొండ ఇక్కడి నుంచి. కుక్కని కొట్టినట్టు కొడతా. చూపు కిందకి దించు. ఇదిగోండి. ఆ ముగ్గురిని వదిలిపెట్టండి సార్. నా హోటల్ కి వచ్చి నా మనుషుల్ని చంపుతారా? నేను ప్రతీకారం తీర్చుకుంటా. మోయ్, ఇది మా పని.
వీళ్ళలో ఎవరినైనా గుర్తుపట్టగలరా? వీళ్ళు తెలుసా నీకు? లేదు సార్, లేదు లేదు ఎవరికైనా వీళ్ళు తెలుసా? లేదు, మాకు వీళ్ళెవరో తెలియదు. దిలావర్ ఎక్కడున్నాడు? తెలియదు సార్, 2 రోజులుగా కనిపించలేదు. ఫోన్ కూడా ఆఫ్ లో ఉంది. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. పదండ్రా, సలీం, నేను కనుక్కుంటాను సార్. ఏం కనుక్కుంటావు? ఇప్పుడే మొదలు పెట్టు. కమాన్, రివైండ్ రివైండ్, ఫుల్ రివైండ్. ఎప్పుడైనా సరే డీప్ గా దర్యాప్తు చెయ్యాలో పునాది నుంచి. ప్లే. స్టాప్, రివైండ్, ప్లేయింగ్ స్లో మోషన్ ప్లీజ్. సరే సార్. वो आप అది మీరే కదా రాత్రి 10:30కి? 10:30 बजे జాకెట్ కలర్ కొంచెం లైట్ గా ఉంది, ఇది డార్క్ గా ఉంది. లేదు సార్, అదే కోటు చూడండి. అదే కోట్, అవే పొడిగైన కాళ్ళు. ఈ ఫుటేజ్ నా ఫోటోలో ఉంది. నేనే రేపు దీన్ని మొదటి నుండి చూస్తాను. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నేను ఎవరో తెలుసా? मुझे నేను వెళ్ళాలి. ఇట్ వాస్ సో మచ్ ఫన్. అప్పుడు అతను వచ్చి ఇది చేయి అది చేయి అని చెప్పడం మొదలు పెట్టాడు. ఇంకా చెప్పాడు, అరే బోలే ఇక్కడేం చేస్తున్నావు? ఐ కాల్ యూ బ్యాక్. ఫోన్ పోయింది, కంప్లైంట్ చేయడానికి వెయిట్ చేస్తున్నాను. వెయిట్ ఎందుకు చేస్తున్నావు? అన్నయ్య ఉన్నాడు కదా, పద. అరే నీకు తెలుసు కదా, రా. సరే, మా అన్నయ్య చాలా డేంజరస్ ఆఫీసర్. నీ పని ఇట్టే అయిపోతుంది. ఈ మధ్య దాగుడు దాదా ఏరియాలోకి వెళ్లి అందరినీ చిత్త కొట్టాడు. ఇంకా దిలావర్ వాడి ఏరియాలోకి ఒంటరిగా వెళ్లి వాడి మెడ పట్టుకొని 2 కరుడు గట్టిన గ్యాంగ్ల మధ్య ఫ్రెండ్షిప్ కుదిర్చాడు. మా అన్నయ్య మాత్రమే అలా చేయగలడు. మీ డేంజరస్ అన్నయ్య వచ్చారు. అన్నయ్య ఇతను అదే కూర్చోండి కూర్చోండి. మీ ధైర్యం కాదులని మా చెల్లి చెప్తోంది. सुना रहे క్రిమినల్స్ బాగానే గుర్తుంటారు కానీ నీ పర్సు మాత్రం గుర్తుండదు. అన్నయ్య ఇతనికి హెల్ప్ చేయవా? తన ఫోన్ పోయింది, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. ఆ ఫోన్ లో కొన్ని పర్సనల్ వీడియోస్ ఉన్నాయి. బ్రౌన్ జాకెట్, పెద్ద పెద్ద. ఐ ఫైండ్ ఇట్. నేను కనుక్కుంటాను. నేను వెళ్తాను. సరే, నేను కూడా వెళ్ళాలి, కానీ నా ఫోన్ దాంట్లో బ్రౌన్ జాకెట్. अंदर वो ब्राउन నో ప్రాబ్లం. అతన్ని డ్రాప్ చేయొచ్చు కదా. ప్లీజ్ తప్పకుండా. తనతో వెళ్ళు. ఏం పర్వాలేదంటారా? నేను చెప్తున్నా కదా. కమ్. డోంట్ వరీ, డోంట్ వరీ. బాయ్ అన్నయ్య. సరే, ఓ థ్యాంక్ యూ. సీట్ బెల్ట్స్. సీట్ బెల్ట్ మర్చిపోకూడదు. డిసిప్లిన్. వెళ్ళండి బాబు. థ్యాంక్ యూ. బోలే ఒక్క నిమిషం. పోర్ట్ఫోలియోలో 2-3 ఫోటోలు నేను మోడలింగ్ ఏజెన్సీకి ఇచ్చాను. రిజెక్ట్ అయ్యాయి. ఆ, అయినా బాధపడకు, ట్రై చేస్తూనే ఉండు. Come on, cheer up. ఇంతకీ ఇక్కడికి ఎంత వచ్చావు? జాగింగ్. ఇంత ఎండలోనా? కష్టపడాలి కదా. రైట్. బోలే నీకోసం ఏదో ఒకటి చేస్తాను. సార్, ఆ ముగ్గురు ఢిల్లీ నుంచి వచ్చారని కబురు వచ్చింది సార్. గ్యాంగ్ లీడర్ పేరు రాణా. అతనే దిలావర్ని చంపి ఉంటాడని అనుమానం. వస్తున్నాను. థ్యాంక్ యూ. కెనడీ బ్రిడ్జ్ కింద ఒక పెద్ద సూట్ కేసు దొరికింది సార్. బిఎంసీ వర్కర్ తెరిచి చూశాడు, అందులో దిలావర్ బాడీ ఉంది. ఎవరైనా సాక్ష్యాలు? లేరు సార్. నాన్ సెన్స్. ఇంత పెద్ద మనిషి ఇంత చిన్న సూట్ కేసు ఎలా పడతాడు? సార్, ఇది దారుణ హత్య సార్. పిచ్చాడు గాని క్రూరుడు గాని ఈ రకంగా చంపగలడు సార్. देखो ఎన్ని ముక్కలున్నాయో చూడు. నువ్వు ఇక్కడే ఉండి దగుడిని రమ్మని చెప్పు. నేను లోపల చూస్తాను. देखता हूँ ఏ పోబే, పోరా. నా ఏరియాలోకి రావడానికి నీకెంత ధైర్యం? నీకు నీ ప్రాణం అంటే అంత తీపి లేనట్టుంది. లోపలికి వెళ్ళి ఇదంతా బాయ్కి చెప్పు. నీకోసం వెయిట్ చేస్తున్నా. పోరా. అన్ని గేట్లు మూసేయండి రా. అన్ని గేట్లు మూసాయి. సరేనా? ఇక్కడ భా ఎవరో ఇప్పుడు తెలుస్తుంది. మూసాయి.
నువ్వు ముంబైకి భాయ్ అవ్వాలనుకుంటున్నావా? నిజం చెప్పు. ఆ? రే, నువ్వా? ఈ గందరగోళానికి కారణం నువ్వా? అందుకే రాధేబాయ్ నిన్ను పగలు రాత్రి వెతుకుతున్నాడు. నీ ఏరియాలో మిల్స్, మాల్స్, హోటల్స్, పబ్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఈ రోజు నుంచి అవన్నీ నావి. ఏంది? ప్రాణాలతో వదిలేస్తున్నా. ఓ ఇక్కడి నుంచి. నీకు నా గురించి నా వాళ్ళ గురించి తెలీదు. నీ సంగతి వీళ్ళలో నీ వాళ్ళెవరో కనిపెట్టు. ఒరేయ్! ఒరేయ్! బాయ్ అందరినీ చంపేశారు. అందరూ చచ్చిపోయారు బాయ్. ఐ లవ్ ఇట్. 2 రోజులు సరికంతా అమ్ముడుపోవాలి. అర్థమైందా? అర్థమైంది. అర్థమైందా కాలియా? ఇది ఇంకా బాగుంది. వాడు చచ్చాడు. ఇక పద. అదేది కదా. బాగుంది. గుడ్ జాబ్ మన్సూర్. గుడ్ జాబ్. సార్ సారీ ఇక్కడ కరెంట్ తరచు పోతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు? నన్ను ఒంటరిగా వదిలే. వద్దు, నన్ను ఒంటరిగా వదిలే. వద్దు మన్సూర్, మన్సూర్ నన్ను వదులు. మన్సూర్. అరే బా బోలే. వెరీ గుడ్ బాయ్. ఐఎమ్ ఇంప్రెస్. థ్యాంక్ యూ. ఇలాగే ఎక్సర్సైజ్ చేస్తుంటే ఎంతో పైకొస్తావు. ఎన్ని రౌండ్లు వేస్తావు? అంటే 7 రౌండ్లు వేయాలని ప్లాన్. హా? 7 రౌండ్లు 7 జన్మలకి. ఇంతకీ డైట్ ఎలా ఉంది నీది? గుడ్లు హా, ఎన్ని? 2. గుడ్. మరి జిమ్? ఏం జిమ్? 2 గంటలు. ఓ 2 గంటలా? సరే పద పద వెళ్దాం. బాయ్. బాయ్. హలో. ఆ, చెప్పు. ఏంటిది? వాళ్ళు ఎల్ఈడ్ పీడీ క్లబ్ కొలాబాకి అప్పుడప్పుడు వస్తారని తెలిసింది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకి కలుస్తున్నారు. కన్ఫర్మ్. है समा प्यार का आ जरा हमसे आके मिल हो गए हम फिदा मांगते हैं हम तुमसे दिल इसने भी दिल मांगा उसने भी दिल मांगा इसने भी दिल मांगा उसने भी दिल मांगा मैंने इनकार किया जा परदेसी तुझे दिल दे दिया अंडरकवर
लोगों के कहने से हमको क्या लेना है, परवाह करे क्यों किसी की। बदनाम होते हैं हम, तुम तो हो जाए, डर की मोहब्बत नहीं की। सच बोलो खुदा कसम, लुट गए मिट गए सनम, तेरी गली आए जब से हम। आना जाना तेरी गली रोजाना, टूटे ना ये याराना। उसने भी दिल मांगा, उसने भी दिल मांगा, मैंने इनकार किया। जा परदेसी, तुझे दिल दे दिया। ऑफर कई आए पर हमने ठुकराए, सोचा रहेंगे गवारे। क्यों ना कोई भाया, अब ये समझ आया, इस दिल पे हक था तेरा रे। सच बोलो खुदा कसम, लुट गए मिट गए सनम, तेरी गली आए जब से हम। आना जाना तेरी गली रोजाना, टूटे ना ये याराना। उसने भी दिल मांगा, उसने भी दिल मांगा, मैंने इनकार किया। जा परदेसी। तुझे दिल दे दिया। तुझे दिल दे दिया। రానా ఏం చేద్దాం? అదే పోలీస్ ఉద్యోగిని అరెస్ట్ చేసి తీరాలి. क्या करूं? ఏం చేద్దాం? నేరస్తుణ్ణి मुजरिम हूं। जा ప్రాణం తీయక తప్పదు. నీకి బయటికి వెళ్ళు.
రానా రానా పద. పద ఇక్కడి నుంచి వెళ్దాం. వాడి సంగతి తర్వాత చూద్దాం. రానా, బయట పరిస్థితి బాలేదు. మనం ఎక్కడికి వెళ్ళలేము. ఇదంతా రాధే వల్లే. రాధేని వారి టీంని చంపాల్సిందే. అంతా జరుగుతుంది సరైన టైంకి అవుతుంది. కొన్ని రోజులు కాస్త తగ్గుండు చాలు. సార్, నేను ఈ ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు? నాకు భయం వేస్తుంది సార్. तुम वो నీకు బొద్దింక బల్లి అంటే భయమా? पुलिस डरती हो? నాకు భయం. इसका అంటే నేను పోలీసు ఉద్యోగం మానేయాలా? पुलिस की नौकरी छोड़ दो. నువ్వు భయాన్ని చూసి పరిగెడితే భయం నీ వెంట పరిగెడుతుంది, నేను తొక్కేస్తుంది. उससे बेहतर అందుకే నువ్వు कि तुम భయం వెనక పడకు. लब को భయాన్ని భయపెట్టు. तुम्हें తెలుసా पता डर భయానికి ముందు వెనక ఏముందో? डर के భయం వెనక చావు, डर భయానికి ముందు జీవితం. భయాన్ని వదిలి నీ జీవితాన్ని జీవించు. ये ఇది ధైర్యానికి సంకేతం, పిరికితనానికి కాదు. ఎప్పుడైనా నీ పిల్లలకి ఈ కథ చెప్పు. ఇట్రా. डर के आगे जिंदगी है. షటప్, డోంట్ బి ఓవర్ స్మార్ట్. రేపటి నుండి డ్యూటీలో జాయిన్ అవ్వు. స్టాప్. నేను నీతో విసిగిపోయాను. నువ్వెంత మంచివాడివి బోలు. హౌ స్వీట్ ఆఫ్ యూ టు సే దట్. కానీ నిజం చెప్పాలంటే నీకు పోలీస్ ఉద్యోగం సూట్ కాదు. మా అన్నయ్యని చూడు, స్ట్రాంగ్, బ్రేవ్, హ్యాండ్సమ్. నీ పరిస్థితి ఐఎమ్ సారీ. అంతా ఓకేనా? థ్యాంక్ యూ. నువ్వు నా గురించి ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? ఎందుకంటే నేను ఐ లవ్ యూ చెప్పాలి, కానీ ఐ లవ్ యూ ఎలా చెప్పాలో తెలియడం లేదు. నేను కూడా నీకు ఐ లవ్ యూ చెప్పాలి, కానీ ఐ లవ్ యూ ఎలా చెప్పాలో తెలియడం లేదు. అరే ప్రాబ్లం ఏంటి చెప్పి. ఐ లవ్ యూ. మీ నిన్ను ఐ లవ్ యూ Sir. టూ. ఐ లవ్ యూ టూ. సార్ నేను డిలీట్ చేస్తాను. అందుకే ఐ లవ్ యూ. నీ బొగ్గేది మంచివాడివి. ఏదో గిల్టీగా ఉంది నాకు. ఐ లవ్ యూ టూ మ్యాన్. సార్ అంతా అయిపోయింది, నో ఐ రిగ్రెట్స్. లవ్ యూ టూ. దట్స్ వై ఐ లవ్ యూ. నీ బొగ్గేది ఐ లవ్ యూ. నువ్వు మంచివాడివి, నాకు ఇదంతా నచ్చట్లేదు సార్. కొంచెం దగ్గర అవ్వని అన్నాడు. అన్నయ్య, అన్నయ్య ఏం చేస్తున్నావు? బాగా తాగించి చాక్లెట్ బాయ్ ని నీలా తయారు చేస్తున్నావు. పద ఇంకా గుడ్ నైట్ చెప్పు. పద 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 ఐ లవ్ యూ. పద. వెరీ గుడ్ సెలెక్షన్ సిస్టర్. కమాన్ అన్నయ్య. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ హిమ్ టూ. నీ అడుగులు వదిలి వెళ్ళు. ఏం ఐ చేస్తున్నావు లవ్ అన్నయ్య? యూ. పద.
బోలే బోలే నిల్చొని నిద్రపోయాడు. నా ఫ్యూచర్ సంగతి ఏంటో. చెప్పు. సార్ మన్సూర్ ఇక్కడే ఉంటాడు. ఇప్పటికీ వాళ్ళ గొడవ నడుస్తోంది. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఏమనుకున్నావు? వాడితో వాడు పట్టుకుంటే అన్ని దొరుకుతాయి అనుకున్నావా? ఇక నుంచి నువ్వు బయటికి వెళ్ళడానికి వీలేదు. అర్థమైందా? వాడు నన్ను రేట్ చేస్తున్నప్పుడు ఈ రోజు మీ ఎక్కడికి వెళ్ళింది? అప్పుడు నువ్వు వెదవలాగా బయట నిల్చున్నావు. వచ్చి నన్ను కాపాడొచ్చు కదా. ఏం మాట్లాడున్నావు? నన్ను కొట్టాలంతేగా. రోజు కొడుతూనే ఉంటావుగా. వెళ్ళి రానని ఎందుకు చంపలేవు? నన్ను చంపుతావా? చంపువే. అదే ఎవడరాది? పక్కింటోడా ఏంటి గోలా? నువ్వు నీ పని చూసుకోపా. అదే చేస్తున్నాను. వీడి సంగతి చూస్తాను. ఏంటి? ఏయ్, చెప్తావా లేదా రాణా? ఎక్కడో ఎవరు తీసుకుని పదా? తెలీదని చెప్పాను కదా. అరే క్లబ్ కి తీసుకుని పదవాడిని. సార్, ఇది మన పని కాదని నేను అతనికి చెప్పాను. వెళ్ళిపోమని సైగ కూడా చేశాను. అర్థం చేసుకోకుండా మీ దగ్గరికి వచ్చాడు. ఇకపై నేను అలాంటి తప్పు చేస్తే నన్ను చంపేయండి ప్లీజ్. ఏయ్, చింటూ. బంగాళదుంపల బస్తాల మోసుకుని వస్తున్నాడు. గుడ్ నైట్ సార్. రాణా ఎవడు? నాకు తెలీదు. హెల్ప్ కోసం నస్రీన్ ఫోన్ చేసింది. డబ్బు కోసం దిలావర్ని కూడా చంపేశాను. ఆ రాణా కుక్క నస్రీన్ని నేనే రానాని చంపుతాను. రానా ఎక్కడున్నాడో చెప్పు చాలు. ఇది దగుడు ముంబై. చెత్త కుక్కలారా. ఎవరు చేశాడు ఇదంతా? దగుడు ఇంకా వాడి మనుషులు వచ్చారు. నువ్వేం చేస్తున్నావు? దగుడు పని అయిపోయింది. ఏ లోట, ఆగు ఆగు లోట. చంపేస్తా. మాట విని లోట. అక్కడ పోలీసులుంటారు. దగుడు అక్కడ పోలీసులుంటే రానా నేను తగి ఉండమని చెప్పాడా? సార్, వాళ్ళిద్దరిని తీసుకొని రండి. పదండ్రా. వాళ్ళు చూసుకుంటారు పద. నా పాస్పోర్ట్ రెడీగా ఉంచు. నీ పని నేను చూసుకుంటా. లోటాని పోలీసులు అరెస్ట్ చేశారు. దగుడు వాడి మనుషులు మనల్ని మోసం చేశారు. వాళ్ళను వదిలిపెట్టవద్దు.
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు మన ముసల్దానికి 80 ఏళ్ళు నిండాయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. తిను. హ్యాపీ బర్త్డే టు యూ. వాడిని పట్టుకో. ఏం జరుగుతోంది? వెళ్ళని, ఏం చేస్తున్నావు? చాలా నిన్ను వదలను నేను. పట్టుకో పట్టుకో చూద్దాం. అలా చూస్తావేంటి? పట్టుకోవాడిని. పట్టుకో. వాడు పారిపోతున్నాడు. साला साला जाओ साले. ओबे चावरा कुक्का. నేను చూపిస్తా ముంబై ఎవరిదో. నువ్వెందుకు? నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్, డౌన్ డౌన్ పోలీస్ డిపార్ట్మెంట్, డౌన్ డౌన్ పోలీస్ డిపార్ట్మెంట్, డౌన్ డౌన్ పోలీస్ డిపార్ట్మెంట్. డౌన్ డౌన్. నేను అక్కడ ఉండాల్సింది. నేను అలా ఎవరిని ఊరిక చంపలేదు. ఇట్స్ వీడియో గేమ్ లాగా ఉంది. బాగా సరదాగా ఉంది. రానా ఎక్కడున్నాడో చెప్పు. రాణా ఎక్కడున్నాడో చెప్పనా? చెప్పేనా? సార్ నాలుక. వాడు తన నాలుకను కోసుకుంటున్నాడు సార్. సార్ పేపర్ వెయిట్. స్టాప్ ఇట్ రైట్ నౌ. నేనేం సమాధానం చెప్పాలి కమిషనర్ కి? పిల్లలుగా ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. పై నుంచి ఎంత ఒత్తిడి. ఇక్కడ నువ్వు వీడిని చంపాలని చూస్తున్నావు. అసలు ఏం జరుగుతోంది? మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది ఇన్వెస్టిగేషన్ లో భాగం. ప్లీజ్ ట్రై. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళు నేను చెప్తే ఇదంతా చేస్తున్నారు. ఏమున్నా మీరు నాతో మాట్లాడండి. సారీ సార్. ఇట్స్ ఓకే. సార్, కమిషనర్ ఆఫీస్ నుండి ఫోన్. అవినాష్, నేను నిన్ను రాధేను నమ్మాను. మీకు ఈ కేసు ఇచ్చి తప్పు చేశాను. నిజానికి మీ ఇద్దరిని ఉద్యోగం నుంచి తీసేయాలి. సార్ మా దగ్గర ఆధారాలున్నాయి. మా దగ్గరున్న ఆధారాలతో వాళ్ళని పట్టుకోవచ్చు. అవునా? మీ చేతుల్లో ఇంకా 30-40 మంది చచ్చేదాకా చూస్తూ ఉండనా? లేక ఎవరో ఒకరు సరెండర్ అయ్యేదాకా వెయిట్ చేయనా? నేను మీ ఇద్దరిని నమ్మను. తక్షణమే ఈ కేసుని ఏసీపీ అర్జున్ కి అప్పగిస్తున్నాను. నాకు 3 రోజుల్లో మొత్తం రిపోర్ట్ కావాలి. అర్థమైందా? సార్ 80% అతను మేము తొలగించాం. కానీ రానాని కొత్త డీలర్ డ్రగ్ వచ్చాడు. నేను రెస్టారెంట్ బాత్రూమ్ లో లాక్ చేసి కొట్టిన వారే. అవును కొట్టాడు. అప్పుడు ఎలా కొట్టాడు? ఇప్పుడు పరిస్థితి ఏంటో ఆలోచించు. అవినాష్, ఏం జరుగుతోంది? ఇక మాట్లాడడానికి లేదు. ఇట్స్ ఆల్ డిసైడెడ్. అతనికి ఇచ్చేయండి. త్వరలోనే పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఒక అవినీతి పరుడు పోతాడు. అవినాష్, రాధే షటప్ రాధే. సరే, పొద్దున కల్లా కేసు ఫైలు ఆరోపి రేపు మీకు పొద్దున కల్లా అందుతుంది సార్. ఏసీపీ అర్జున్ ఆఫీస్ కి పంపించేస్తాం సార్. రేపు పొద్దున కల్లా మీకు లభిస్తుంది. థ్యాంక్ యూ సార్. రాధే, మన స్టేట్ కదా వెళ్ళాలి. రేట్ ఎందుకు తీసుకున్నావు? మీకు ఒకటి చూపించాలి.
అతని పేరు ధ్రువ, వయస్సు 17 ఏళ్లు. ఏంటి ఇంటర్ కాలేజీ 800 మీటర్స్ రన్నింగ్ ఛాంపియన్. డ్రగ్ ఓవర్ డోస్ వల్ల వాళ్ళు తెలియలేదు, పడిపోయాడు, ప్యారలైజ్ అయిపోయాడు. హాయ్ అన్నా, ఇది చూడండి. తను ఫలక్, వయస్సు 16 ఏళ్లు. డ్రగ్స్ కోసం ఆత్మాహుతికి పాల్పడింది. అజయ్ మందులేసుకో అజయ్. అజయ్ ప్లీజ్. ఇతను అజయ్, స్కూల్లో టాపర్. డ్రగ్స్ కి డబ్బు కోసం కన్న తండ్రిని చంపడానికి ప్రయత్నించాడు. అజయ్ మందులేసుకో అజయ్ ప్లీజ్. అజయ్ మందులేసుకో అజయ్. వీళ్ళు మన ఫ్యూచర్. వీళ్ళని కాపాడడం మన బాధ్యత కదా. మీరు ఈ కేసుని ఒక అవినీతిపరుడైన ఆఫీసర్కి ఇచ్చారు. సార్ సార్ నా వల్ల కావడం లేదు సార్. సార్ ప్లీజ్ మీరు నాకు ఇంజెక్షన్ ఇవ్వండి సార్ ప్లీజ్. మీకు రాధే, ఏం కావాలంటే అది చేసుకోండి. అన్నా అన్నా ప్లీజ్ అన్నా, నా వల్ల కావడం లేదు. నా వల్ల కావడం లేదన్నా. కావడం లేదన్నా, నాకు ఇంజెక్షన్ ఇప్పించు అన్నా. నా వల్ల కావడం లేదన్నా, ప్లీజ్ ఒక్క ఇంజెక్షన్ ఇప్పించన్నా. ఒకవేళ మీ చెల్లి ఇలాంటి స్థితిలో ఉంటే ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇప్పుడు అతను మా కస్టడీలో ఉన్నాడు. ఆర్డర్స్ ఇంకా పాస్ అవ్వలేదు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి, ప్రాసెస్ అంతా అయిపోయింది. వాడిని వెళ్ళని రాధే, వాళ్ళ దగ్గర ఆర్డర్స్ ఉన్నాయి. నీ వల్ల పిల్లలు చనిపోతున్నారు. చెప్పు రానా ఎక్కడున్నాడు? నీకు శిక్ష తగ్గేలా చూస్తాను. అలా నుంచి నేను చూస్తున్నావు. ఏం జరుగుతోంది? అతన్ని కంట్రోల్ అతన్ని కంట్రోల్ చేయండి. చేయండి. సార్ వాడిని వదిలేయండి. సార్ వాడిని వదిలేయండి. అరే నువ్వు లోపలికి పద. ఈ కొత్త ఆఫీసర్ అదే చాలా ఇబ్బంది పెట్టాడు. ఏ నువ్వు ఎక్కువ ఆలోచించుకో. నీకు ఉరి శిక్ష ఖాయం. లాయర్లకి డబ్బులు ఇచ్చి లాభం లేదు. డబ్బు ఎక్కువ ఉంటే మాకివ్వు. అరే ఇదేంటి? అది శాంపిల్. సీజ్ చేసిన సరుకుంది కదా. నువ్వు దాన్ని జేబులో పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు? జాగ్రత్త. ఇదేముంది, ఇంకా 100 కిలోలు ఉంది. ఆ పాత డిస్ట్రిబ్యూటర్స్ అంతా పారిపోయారు. కొత్త డిస్ట్రిబ్యూటర్ ని పంపుతానని చెప్పావు కదా. ఎందుకు నమ్మి నేను కొత్త ప్లాట్ బుక్ చేసుకున్నాను. ఇప్పుడేం బుక్ చేయకు. ఇక్కడ ముంబైలో పరిస్థితి బాలేదు. నేను హెల్ప్ చేస్తా. నువ్వా? నేనేం చేయగలను మీరు ఊహించరు కూడా లేరు. ఏ కారాపు. దిగు దిగు, బయటికి రా. వెళ్ళిపో. పో. కారు వెళ్ళిపోయింది. అతనికి మా నెంబర్ ఇవ్వు. ఇదిగో మా నెంబర్, మర్చిపోకుండా ఫోన్ చేయి. ఈ సరుకు శాంపిల్. తొందరగా ఫోన్ చెయ్యి. పద పద పద. పద పద. టాక్సీ. తొందరగా పద. సార్, అనిపోయింది. భోజనం చాలా బాగుంది. నువ్వెందుకు తింటలేదు? వాళ్ళు నిన్ను వదిలేశారా? కేసు కొత్త ఆఫీసర్ కి ట్రాన్స్ఫర్ అయింది, వదిలేశాడు. అయితే కొత్త ఆఫీసర్ డ్రగ్స్ గురించి నీతో ఎందుకు మాట్లాడాడు? అతనికి డ్రగ్స్ అమ్మేవాళ్ళు ఎవరు దొరకలేదు, అందుకే నన్ను అడిగాడు. అతను నిజమైన ఆఫీసరా? పక్కా ఆఫీసర్. రాధే లాంటి వెధవ కాదు. చాలా చోట్ల సీజ్ చేసిన బోలెడంత సరుకుంది. వాడి సాయంతో మనం ఎక్కువ సంపాదించొచ్చు. పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఇటుబో. ఇందా వాళ్ళ సరుకు శాంపుల్. ఇలాంటిది కోట్ల విలువ చేసే సరుకు వాళ్ళ దగ్గర ఉంది. మన సాయం లేకుండా వాళ్ళు దాన్ని నమ్మలేరు. డీల్ ఫైనల్ చేయడానికి నీతో మీటింగ్ కావాలన్నారు. బీ అలర్ట్. ఎట్టి పరిస్థితుల్లోనూ Yes, వాళ్ళని sir. పట్టుకోవాలి. సార్ ఫోన్. ఎవరి ఫోన్? ఇదిగో వాడే కాల్. స్పీకర్ పెట్టు. హలో. నేను కలవడానికి రెడీ. చెప్పు ఎప్పుడు ఎక్కడ కలవాలి? చైనా గార్డెన్ సాయంత్రం 5 గంటలకే.
చైనా గార్డెన్ సాయంత్రం 5 గంటలకి. వాళ్ళ భయం నాకు అర్థమవుతుంది, కానీ మీ కాళ్ళు ఎందుకు వణుకుతున్నాయి? వార్మ్ అప్, జస్ట్ లిటిల్ వార్మ్ అప్. మిక్కీ, ఎస్ సార్. గో అండ్ చెక్. వాళ్ళ కారే అనుకుంటా. ద కాస్టర్ ఎంటర్డ్. వాళ్ళు వచ్చేసారు. ఎవ్రీవన్ గెట్ అవుట్ ఆఫ్ come హియర్. on, everyone, warm up. గ్లాస్. వస్తున్నారు. హోటల్ గేట్ లోంచి లోపలికి వస్తున్నారు సార్. ఇప్పుడు లిఫ్ట్ లో ఉన్నారు సార్. చాలా కంగారుగా ఉంది యార్. ఇంతమందే? వీళ్ళంతా మా టీం. బిజినెస్ లో మనకి హెల్ప్ చేస్తారు. ఓ, మన వాళ్ళేనా? You are under arrest. పద. రానా ఎక్కడున్నాడు? రాణా ఎక్కడో పాట పాడుకుంటూ ఉండి ఉంటాడు. బేబీ, నో ట్రబుల్. ఇంత నమ్మకం, ఇంత దూరం. ఫోన్ ఇవ్వు. సో జై జై శివశంకర్. జై జై శివ. నువ్వు వెతుకుతున్న రానా మడ్ ఐలాండ్ డివా పబ్ లో ఉన్నాడు. వెంటనే వెళ్ళు. ఎవరు పంపారు మెసేజ్? చలో, మడ్ ఐలాండ్ దివా పబ్. రానా అక్కడే ఉన్నాడు. మన వాళ్ళని పిలువు. తలుపు ఎందుకు విరగొడతావు? లోపల కూర్చో. పద పద పద. వాడు తప్పించుకోకూడదు. నా షూ. ఆపు, నన్ను కూడా తీసుకుని వెళ్ళు. ఇవాళ వాడిని వదిలేది లేదు. దిస్ వాజ్ మై ప్రామిస్ టు యూ. ఇదిగో మీ ముగ్గురి పాస్పోర్ట్స్. మీ గిఫ్ట్ కూడా రెడీగా ఉంది. ఆ రోజే మీరు నా గిఫ్ట్ ని తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. దరిద్రుడా, సచ్చినడా, దొంగేదు. అందుకే దాని నోరు ముయ్యాలి. గుడ్. ఐఎమ్ టూ గుడ్. నాకు రాధే శవం చూపించి దాని తర్వాత ఏమైనా అడుగు. ఏ రానా, ఎవరొచ్చారో చూడు. నీ జాడ తెలుసుకున్నాం. చూసావా? నా హోటల్ కు వచ్చి నా వాళ్ళనే చంపుతావా? నిన్ను వదలను. వాడిని చంపేయి. ఎవరిని వదిలేది లేదు. హలో, రాంగ్ నెంబర్. ఈ పోలీసులకు ఎలా తెలిసింది నేను ఎక్కడున్నానని? తెలియదు. ఏయ్!
వాడిని వదలొద్దు భాయ్. నిన్నెవరు పంపారు? ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ గొడవలకు దూరంగా ఉండమని మీరే కదా చెప్పారు. ఇవాళ నేను ఉపవాసం ఉన్నాను, గుడికి వెళ్తున్నాను. దారిలో ఎవరో నాకు రానా ఇక్కడ ఉన్నాడని మెసేజ్ చేశారు. అంతే సార్, నాలో పగ తీర్చుకోవాలని ఆలోచన వచ్చింది. ఎమోషన్ లో ఇక్కడికి వచ్చేసాను, ఇదంతా జరిగిపోయింది. బ్లడీ ఫూల్, నువ్వు చాక్లెట్ బాయ్ అనుకున్నాను, కానీ నువ్వు అందరినీ మోసం చేస్తావు. నువ్వు ఇలాంటి వాడివనే నాకు తెలియదు. ఎంత భయంకరంగా నటించి అందరినీ మోసం చేస్తావు నువ్వు అసలు. Can I win? Nachle, nachle, arman, nachle. Are dai 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 dai. दे 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 मुझे प्यार दे. Are dai 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 dai. दे 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 baby प्यार दे. Are dai 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 या dai. हम तुझसे ले ले. City mar, city mar, city mar, city mar, city mar. Oh, chappi mar, chappi mar, chappi mar, chappi mar, chappi mar. Ooh, disco and dance करने, get on to the dance floor. Volume थोड़ा loud करके नाचेंगे सब more. So dance with me एक बार फिर तू बोलेगा once more. Romance is just in the air, so थोड़ा सा come close. ले 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 baby. ले ले baby मेरा प्यार ले. ले 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 baby. ले ले baby मेरा प्यार ले. ले 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 baby. ले 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 ले. City mar, city mar, city mar, city mar, city mar. Oh, chappi mar, chappi mar, chappi mar, chappi mar, chappi mar. Can I win? Baby तेरी आंख में मुझको कर ले फ्रेम, ग्रूव करें हम साथ में, मैं हूँ तेरा मैन. ये never ending रात में करता है नौकी बात तू. इतना cute flirt तू, मैं हो गई तेरी fan. ले 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 ले. ले ले baby मेरा प्यार ले. ले 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 ले. ले ले baby मेरा प्यार ले. ले 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 ले. ले दे ले दे ले. City mar, city mar, city mar, city mar, city mar, city mar. Oh, chappi mar, chappi mar, chappi mar, chappi mar, chappi mar. City mar, city mar, city mar, city mar, city mar. Oh, chappi mar, chappi mar, chappi mar, chappi mar, chappi mar. పార్లమెంట్ సభ్యులతో కలిసి నువ్వు కూడా దేశ ఈ నేతలు ప్యాకెట్ తీసుకో. రైతుల సమస్యలు తీర్చబోతున్నారు. సరుకంతా అమ్మాయి.
ఒక ప్యాకెట్ కూడా మిగలకూడదు. ఇదే పెద్ద వార్త. పట్టపగలు దివా బార్ లో 2 గ్యాంగుల మధ్య షూటౌట్ జరిగింది. షూటౌట్ లో ప్రముఖ హోటలియర్ విపుల్ షా మరణించారు. అందిన సమాచారం ప్రకారం డ్రగ్ డీలర్ రానా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. మీరు స్టూడెంట్స్ ఎస్ సార్. అందరూ సోషల్ మీడియాలో ఉన్నారా? ఎస్ సార్. దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారా? ఎస్ సార్. और ఇక్కడ డ్రగ్ సీన్ గురించి తెలుసా? उससे वाकिफ हो? ఆఫ్ కోర్స్ సార్. యువత స్టూడెంట్స్ పవర్ ఏంటో తెలుసా మీకు? ఎస్ సార్. ఇక్కడి స్థితి మారడానికి ఆ పవర్ ని ఎప్పుడు ఎలా వాడాలో చూడండి. हमारे फेलियर మా ఫెయిల్యూర్ వల్ల మీరందరూ సఫర్ అవ్వాల్సి వస్తుంది. to suffer. हमारी మాకు హెల్ప్ చేస్తే మేము మీకు హెల్ప్ చేయగలుగుతాం. मदद कर सके. సార్ స్టూడెంట్స్ హెల్ప్ తీసుకోవడం రిస్క్ కాదా? ఎలాంటి రిస్క్ లేదు సార్. రోజు చస్తూ బతకడం కన్నా ఏదో ఒకటి చేయడం మేలు. మేము మీకు హెల్ప్ చేయడానికి రెడీ సార్. ఎస్ సార్. కానీ ఎలా సార్? సార్ ఇలాగా? ఇక్కడి డ్రగ్ సీన్ మీకు తెలుసా? उससे वाकिफ हो? సరిగ్గా అలాగే. ఎస్ సార్. వి కెన్ డు ఇట్. ప్లే చేయి. సో ఇది కాలేజ్ వెనుకున్న టీ కోట దగ్గర. రెండు ప్యాకెట్లు ఇవ్వు. అందరినీ పట్టుకోవడానికి టైం పడుతుంది. అందరినీ ఒకేసారి పట్టుకోవాలి. సార్ ఏంటిది? Move! ఏ రానా, రానా, నీ సరుకు మా వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు. हेलो. సార్ నేను వాళ్ళ వెనకే ఉన్నాను. మీరు వచ్చేయండి. ఎక్కడున్నావు? నేను లైవ్ లొకేషన్ పంపిస్తాను. अपने अंदर के विजेता को पहचाने, अपने अंदर के हुनर को पहचाने। बैट मास्टर कैसीनो और स्पोर्ट्स बुक है। बैट मास्टर कैसीनो और स्पोर्ट्स बुक है ऑनलाइन 24 घंटे व 7 दिन। अनगिनत कैसीनो गेम्स, शानदार स्पोर्ट्स बुक, जीत के लिए अनगिनत अवसर, रियल कैश। अभी साइन अप करें और अपनी पहली जमा राशि पर 100% या अधिकतम 20,000 रूपए तक प्राप्त करें। ఏయ్! పోలీస్ బయటికి రా. వాటిని అరెస్ట్ చేయండి. ఎస్ సార్. ఆర్ యు ఓకే? ఎస్. నడు.
Shit. సార్ రెస్టారెంట్ టైం అయిపోయింది. నీళ్లు. ఫోన్. అక్కడ రానా హెలికాప్టర్ రెడీగా ఉంచు. నేను నా టీం పొద్దున్నే కల వచ్చేస్తా. పోలీసులు నా వెంట పడుతున్నారు. లేదు 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 లేదు. నా ఫోన్ పోయింది. నేను నీకు ఏదో ఒక నెంబర్ నుండి కాల్ చేస్తాను. రేపొద్దున బస్ దగ్గర కలుస్తాను. వాడు ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు. మీరిద్దరు అటువైపు చూడండి, నేను ఇటు చూసి వస్తాను. సరే సార్. ఏంటి? హలో, నేను వచ్చేసాను. నువ్వెక్కడున్నావు? రానా గురించి ముఖ్యమైన టిప్ దొరికింది సార్. నాకు చెప్పుండాలి కదా. ఎక్కడున్నావు? రానాని అరెస్ట్ చేయడానికి వచ్చాను. కమ్ ఆన్. మీరు డైల్ చేసిన సంఖ్య మరొక కాల్లో ఉంది. మీరు డైల్ చేసిన సంఖ్య మరొక కాల్లో ఉంది. బ్యాగ్ ఇచ్చేయి. నో. అజాన్, అజాన్, ఏ అజాన్, ఆర్ యు ఓకే? రేపు అనేది ఎప్పుడు ఉండదంటారు, लेकिन కానీ రేపు ఆ రోజు వస్తుంది. ఐ విల్ కిల్ దిస్ సిటీ అప్. స్వచ్ఛ భారత్. జై హింద్. పదండి పదండి పదండి. వాడిని తీసుకొని రా. తెలుసు కదా, బైక్ షాప్ ఎదురుగా. ఎస్ సార్, వెళ్ళు. పదండి పదండి. వదిలేసారా? పదా పోండి. సార్,
ఒక్కసారి నేను కమిట్ అయితే मैंने कर दी నా మాట నేనే వినను. उसने आपकी भी नहीं सुनता. బావా ఇక్కడ నేను ఈ ప్రాణం కాపాడాను. నేనే కాపాడానని చెల్లికి చెప్పు. నా చెల్లికి కొంచెం సపోర్ట్ చేయి. రాధే రాధే. నేను చేశాను. जीना कुआरा नहीं मांगता, पैसा तुम्हारा नहीं मांगता. जिंदगी जिली है मैंने अपनी ही शर्तों पे, बोल बचन साला अब उन किसी का नहीं मानता. कुड़ियां भी मुड़ के दोबारा देखे मैं ऐसा हूँ नजारा. जिस भी गली से जाऊं भीड़ लग जाए, मेरे घर का पता तो यहाँ बच्चा बच्चा जानता. Bad luck if you wanna take me granted. Don't touch मेरा current high voltage. तुमसे मोहब्बत थोड़ी ज्यादा मुझे wanted. राधे 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 राधे. Downtown in the city I'm a wanted. सारे लोग साला बोले मुझे wanted. दिल से मोहब्बत थोड़ी ज्यादा मुझे wanted. राधे 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 राधे. Downtown in the city I'm a wanted. सारे लोग साला बोले मुझे wanted. दिल से मोहब्बत थोड़ी ज्यादा मुझे wanted.